హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అది కూడా మిగిలిపోయిన అన్నంతో చూపిస్తున్నాను. మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకోవచ్చండి. నైట్ డిన్నర్లోకైనా సరే లేదా బ్రేక్ఫాస్ట్లో అయినా సరే మిగిలిపోయిన అన్నంతో మనము దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి బొంబాయి రవ్వను 1 కప్పు దాకా వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకు 1 కప్పు ఉడికించుకున్న అన్నం వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, ఆ అన్నంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు అన్నాన్ని వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి పెద్దవాళ్ళైతే 2 తినచ్చండి. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోండి. ఎప్పుడైనా మిగిలిపోయిన పెరుగును కానీ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ చిన్న కాఫీ గ్లాస్తో 2 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి, ఇలా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. చూడండి, అచ్చం మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నీళ్ళు అనేవి ఒకేసారి యాడ్ చేసుకోకండి, మరీ లూజ్గా అయిపోతుంది పిండి. అలా లూజ్గా కనుక పిండి అయిపోతే నీరు దోశను వేసుకోవచ్చండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కనుక కలిపితే మనము ఊతప్పంలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నేను ఇక్కడ రెడ్ సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు ఏ సాల్ట్నైనా యూస్ చేయండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. మీకు టైం ఉంటే గనక 1 గంట సేపు కానీ లేదా అరగంట సేపు కానీ పక్కన ఉంచండి. లేదా మీరు అప్పటికప్పుడే వేసుకోవచ్చు. ఎందుకంటే పుల్లటి పెరుగును అలాగే వంట సోడాను కూడా వేసుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు వేసుకున్న దోశలు అనేవి బాగా స్మూత్గా వస్తాయండి. నేనైతే ఇక్కడ అరగంట సేపు పక్క నుంచి అయితే తీసుకున్నానండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు దోశ పెనాన్ని హీట్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి. బాగా హీట్ ఎక్కిన తర్వాత నీళ్ళతో ఇలా స్ప్రింకిల్ చేసుకొని దోశను ప్రిపేర్ చేసుకోండి. 1 లేదా 2 గరిటెల దోశ పిండిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు పైనుండి ఇలా లిడ్ని క్లోజ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఊతప్పంని కాల్చుకోండి. ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు కాలనివ్వాలి. 1 నిమిషం తర్వాత పైన మూత తీసేసి ఇప్పుడు దీని మీద మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము కానీ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేసుకోవట్లేదు, ప్లెయిన్ ఊతప్పం చేసుకుంటున్నానండి. ఈ ఊతప్పం మీద పైనుండి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ ఊతప్పం బాగా కాలిన తర్వాత మరొక పక్కకు కూడా ఇలా టర్న్ చేసుకుని మరొక వైపు కూడా బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్న ఈ ఊతప్పంని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని మిగతా పిండితో కూడా సేమ్ ప్రాసెస్లోనే ఊతప్పంని ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని ఊతప్పంని సేమ్ ప్రాసెస్లోనే వేసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా మనము బ్రేక్ఫాస్ట్లో మిగిలిపోయిన అన్నంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా ఏం పెద్దగా లెంతీగా ఏం లేదండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. మనము దోశని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి, దోశలు అనేవి అప్పటికప్పుడు వేసుకున్నా సరే ఎంత స్పాంజీగా ఎంత స్మూత్గా వచ్చాయో. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.